హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే హెడ్లైన్స్. ముందుగా మనం ఈనాడు పేపర్లో ప్రధానంగా ఏ వార్తలు వచ్చినాయో ఒకసారి చూద్దాం. జనహృదయ నేత వాజ్పేయి, అటల్ ఎన్టీఆర్ సేవలు గుర్తుండిపోయేలా అమరావతిలో స్మృతి వనాలు. దేశం కోసం మోదీ, తెలుగు ప్రజల కోసం నేను ఆలోచిస్తున్నా. చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి రావడం బాధగా ఉంది. సుపరిపాలన దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి ప్రధానంగా ఈనాడులో మొదటి పేపర్లో హైలైట్ అవుతూ వస్తున్నాయి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్, కొందమాల్లో ఎదురుకాల్పులు, 6 మృతి, గణేష్ ఎలియాస్ హనుమంతుది నల్గొండ జిల్లా అంటూ కూడా ఈ వార్త కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. అలాగే ఆర్టికల్ 370 గోడను కూల్చేయడం గర్వకారణం, ప్రధాని నరేంద్ర మోదీ లక్నౌలో ప్రేరణా స్థల్ ప్రారంభం అంటూ కూడా మరొక కథనం ఇక్కడ మనం ఈనాడులో ప్రధానంగా చూడొచ్చు. ఇక తిరుమల కిటకిట, వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు, భూదేవి కాంప్లెక్స్ క్యూ లైన్లో టోకెన్ల కోసం ఇనుప గ్రిల్స్ను దూకి మరీ వెళ్తున్న భక్తులు అంటూ కూడా మరొక కథనం చూడొచ్చు. కర్ణాటకలో ఘోర ప్రమాదం, ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ, అర్ధరాత్రి వేళ మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు, బస్సులో 5గురితో పాటు లారీ డ్రైవర్ సజీవ దహనం, 28 మందికి గాయాలు, 3 పరిస్థితి విషమం అంటూ కూడా ప్రధానంగా ఈనాడులో మొదటి పేపర్లో ఈ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక తర్వాత మనం ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే కూడా అమెరికాలో సాగు బల అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ఈ వార్త హైలైట్ అవుతోంది. వ్యవసాయంలో ప్రవాసాంధ్రుల జోష్, పంట భూముల కొనుగోళ్లలో దూకుడు అంటూ కూడా ఈ వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక పీపీపీతో ప్రగతి అంటూ కూడా ప్రధానంగా మరొక వార్త కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవుతూ వస్తుంది. మౌలిక వసతులు, ప్రాజెక్టులతో సంపద సృష్టికి నాంది పలికారు సీఎం అంటూ కూడా ఈ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు. పీపీపీ విధానం బేష్, వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రం నుంచి 60% సాయం, సమన్వయానికి సెల్ ఏర్పాటు చేయండి. మంత్రి సత్యకుమార్కు కేంద్ర మంత్రి నడ్డా లేఖ, కేంద్ర సహకారం కోరుతూ మంత్రి తిరుగులేఖ అంటూ కూడా ఇక్కడ మనం ఈ కథనం చూడొచ్చు. వ్యవసాయ అభివృద్ధికి సహకరించండి, సూక్ష్మ నీటి సాగు విస్తరణకు అదనంగా 695 కోట్లు ఇవ్వండి. కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి. ఆక్వా ల్యాబ్, కొబ్బరి పార్క్, మామిడి బోర్డులు పెట్టండి. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డును అమరావతికి తరలించండి. PMMSY పథకం కింద సబ్సిడీని 60% పెంచండి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి అంటూ కూడా మరొక కథనం చూస్తున్నాం. ఇక మనమిత్ర మాకు తెలీదు, ప్రభుత్వ సర్వేలో 68% మంది వెల్లడి. వాట్సాప్ గవర్నెన్స్ వాడితే డబ్బు పోతుందేమో, 32% మందిలో కనిపించిన భయం. స్మార్ట్ ఫోన్లు లేవన్న వారు 30%, వినియోగించింది 20% మాత్రమే. కృష్ణా, గుంటూరులోనూ కనిపించని స్పందన, అవగాహన కల్పించడంలో వైఫల్యం అంటూ కూడా ఈ కథనం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ప్రతి దరఖాస్తుకు జవాబుదారీ అంటూ కూడా మరొక కథనం మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. అన్ని కలెక్టరేట్లలోనూ రెవెన్యూ డెస్క్, డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యత, విన్నపాలకు ఆధార్ అనుసంధానం, దరఖాస్తుదారుడికి సర్టిఫైడ్ కాపీ, స్వీకరణ పరిష్కారానికి ఓ సాఫ్ట్వేర్ అంటూ కూడా రెవెన్యూ శాఖ నిర్ణయం అనేది కూడా ఇక్కడ మరొక కథనం మనం చూడొచ్చు. డివైడర్ దాటి బస్సును ఢీకొట్టిన లారీ, 2 వాహనాలు బుగ్గి, 6 సజీవ దహనం, మరో 28 మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషయం. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఘోర ప్రమాదం, బస్సు డీజిల్ ట్యాంక్ పేలి మంటలు, తెరుచుకోని డోర్లు, అద్దాలు పగలగొట్టి బయటపడిన పలువురు, లోపలున్న మరికొందరిని కాపాడిన వైనం అంటూ కూడా ప్రధానంగా ఈ వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మరో మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్ అంటూ కూడా ఈ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు. ఒడిశాలో కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు మృతి, మరో 5 మావోయిస్టులు కూడా, వీరిలో 2 మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. హనుమంతు స్వస్థలం నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల. 1981లో అజ్ఞాతంలోకి వెళ్ళిన పాక హనుమంతు అంటూ కూడా ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతూ వస్తుంది. ఇక 10 గజాల దారి లేక నూజివీడు వద్ద 2 ఏళ్లుగా నిరుపయోగంగా సబ్స్టేషన్, కాసుల కక్కుర్తితో ట్రాన్స్కో నిర్వాకం, సబ్స్టేషన్ల నిర్మాణంలో దోపిడీ, దారిలేని 6 ఎకరాలు 2 కోట్లకు కొనుగోలు, 34 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి, ఇన్ని కోట్లు పోసిన ఆపరేషన్లోకి తేలేని స్థితి. నెల్లూరులో లెస్ టెండరు తిరస్కరణ, మళ్లీ టెండర్లో 6 కోట్లకు ఎసరు. రాజధానిలో తాళాయపాలెం అప్గ్రేడేషన్కు అవకాశం, కానీ 300 కోట్లతో దానికి దగ్గరలోనే మరో సబ్స్టేషన్ అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు.
బంగ్లాలో మరో మూక దాడి, హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య వారంలో రెండో ఘటన. ఇటీవలే దీపు చంద్రదాస్ దారుణ హత్య, ఉద్రిక్త పరిస్థితులు. పోలీసుల మోహరింపు, ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీపై నిషేధం. 17 ఏళ్ల తర్వాత బంగ్లాకు తిరిగొచ్చిన ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ అంటూ కూడా ఈ కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక ఖండాంతర K4 క్షిపణి ప్రయోగం సక్సెస్. ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ప్రయోగం. సముద్ర గర్భం నుంచి 3500 కిలోమీటర్లు పరిధిలో లక్ష్యాలు ఛేదించే సామర్థ్యం అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. 2.5 టన్నుల వార్ హెడ్ మోసుకెళ్లే క్షిపణి అనుత్రయంలో ముందడుగు అంటూ కూడా ప్రధానంగా మనకు ఈ కథనం కూడా హైలైట్ అవుతూ వస్తుంది. ఇక భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు, హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశం. సివిల్ తగాదాలు, పేకాట సెటిల్మెంట్లలో భాగస్వామ్యం. పవన్కు బాధితుల ఫిర్యాదులు. మొదట్లో జయసూర్యకు మద్దతిచ్చిన రఘురామ ఆకస్మికంగా బదిలీ వేటు అంటూ కూడా ఈ కథనాన్ని మనం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూడొచ్చు. ఇక సాక్షి పేపర్లో ఉన్న హెడ్లైన్స్ చూస్తే కనుక కేంద్ర నిధులపై బాబు సర్కార్ పెత్తనం, గ్రామాలకు గ్రహణం. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులపై ఆంక్షలు. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను అడ్డుకుంటూ నిరంకుశత్వం. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టనివ్వకుండా గ్రామ స్వరాజ్యానికి తూట్లు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే పన్నులకే నిధులంటూ పంచాయతీ రాజ్ సర్క్యులర్. ఇక విజయనగరం సహా పలు జిల్లాల్లో ఎంపీడీఓలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సమయంలో బాబు సర్కార్ రాజకీయ ఎత్తుగడలు అంటూ కూడా ఈ కథనాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ వచ్చింది. ఇక దేవుడా ఏమిటి పరీక్ష, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఆర్తనాదాలు. శ్రీవారి దివ్య దర్శన టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు. క్యూ లైన్లలో అరుపులు, కేకలు, తోపులాటలు. ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులు. ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యం. సౌకర్యాల కల్పనలో వైఫల్యం అంటూ కూడా మరొక కథనాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ వచ్చింది. ఇక మీ కులం మతం ఏంటి, ఏకీకృత సర్వే ముసుగులో 1.40 కోట్ల కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమస్త సమాచారం సేకరిస్తున్న బాబు సర్కార్ అంటూ కూడా మరొక కథనం చూడొచ్చు. ఇక ఋషికొండపై మా అభిప్రాయాలు తీసుకోలేదు అంటూ కూడా ప్రధానంగా ఈ వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఋషికొండ భవనాల వినియోగంలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ చెప్పారు. ఋషికొండను ఆదాయ వనరుగా చూడకూడదని కూడా వ్యాఖ్యానించినట్టుగా కూడా ఇక్కడ ఈ కథనాన్ని ప్రధానంగా చూడొచ్చు. ఇక కృష్ణా డెల్టాకు ముప్పు అంటూ కూడా మరొక కథనం చూడొచ్చు. షెల్ ఆయిల్, గ్యాస్ వెలికితీతతో సాగునీటికే కాదు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు. వేదాంతకు షెల్ గ్యాస్, ఆయిల్ వెలికితీత అనుభవం లేదు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సైంటిస్ట్ ఫర్ పీపుల్ శాస్త్రవేత్తల లేఖ అంటూ కూడా మరొక కథనం ఇక్కడ మనం చూడొచ్చు. బచావత్ ట్రిబ్యునల్కు విరుద్ధంగా గోదావరి కావేరీ అనుసంధానం. ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలు వాడుకోవడానికి ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ అనుమతి. కానీ అక్కడి నుంచి 148 టీఎంసీలను కావేరీకి మళ్లించేలా NWDA DPR. ఇది ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమే అంటున్న సాగునీటి రంగ న్యాయ నిపుణులు అంటూ కూడా మరొక కథనం ఇక్కడ మనం హెడ్లైన్స్గా కూడా చూడొచ్చు. మంటల్లో మరో ట్రావెల్స్ బస్సు ఎదురుగా దూసుకొచ్చి ఢీకొన్న కంటైనర్ లారీ. 5 ప్రయాణికులు, లారీ డ్రైవర్ సజీవ దహనం. 3 తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఘోర ప్రమాదం అంటూ కూడా ఈ కథనాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఉన్న హెడ్లైన్స్ అయితే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాము. ఇక ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం వచ్చేసి పీపీపీ గురించి, అలాగే ఋషికొండ గురించి మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు ఉన్నారు అజయ్ వక్కాని గారు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే రాగిడి లక్ష్మణ్ రావు గారు, వైసీపీ నేత. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనేందుకు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అజయ్ గారు, నమస్తే లక్ష్మణ్ రావు గారు. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానెల్లో ఉన్న లక్ష్మణ్ రావు గారు, వైకే టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మనం ఇప్పటివరకు చూసుకుంటే కనుక పీపీపీ గురించి ప్రధానంగా ఈరోజు కూడా న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్ హైలైట్ అవుతూ వస్తున్నాయి. అలాగే ఋషికొండకు సంబంధించి కూడా ఏదైతే నిన్న భేటీ జరిగిందో దానికి సంబంధించి కూడా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అజయ్ గారు, ముందుగా మాట్లాడుకుంటే కనుక పీపీపీ అనేది కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, అంటే పీపీపీ అనేది ముందుకు వెళ్తుంది అనే చెప్పిన మాటలైతే మనం చూసాం. దీని గురించి ఏమంటారు మేడం? ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని విధాలుగా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడినా, ఇట్లాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి
పార్టీ చేస్తున్న దుర్మార్గాలని దుశ్చర్యల్ని ప్రజల ముందు ఉంచుతాం. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందడుగు వేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతా ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, అది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ నిర్వహణలో జరుగుతుంది, ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి, దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీని కూడా ప్రభుత్వమే నిర్వహించడం జరుగుతుంది. పెట్టుబడులు మాత్రం వాళ్ళు పెడతారు, దాని కొన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు కావచ్చు, 33 సంవత్సరాలు కావచ్చు, వాడి నిర్వహణ ఉంటుంది. ఆ 25 సంవత్సరాలు 33 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆస్తి కానీ అక్కడ కాలేజీ కానీ ప్రభుత్వ పరం అవుతుంది అని క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను 17 కాలేజీలు తీసుకొచ్చాను, గతంలో ఎప్పుడు ఇట్లాంటి ఏ ప్రభుత్వం ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకురావలేదని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, 5 సంవత్సరాల సమయంలో ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు? రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయన మెడికల్ కాలేజీలు ఖర్చు చేయడం జరిగిందా? ఇక ఆ రోజు మీరు ఖర్చు చేసిన 1550 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినవే. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు రుషికొండ అని. ఒక్క రుషికొండే కాదు మేడం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏదైతే రాళ్లపై మీద బొమ్మలు కావచ్చు, పాస్ పుస్తకాల మీద బొమ్మలు కావచ్చు, పిల్లలకు అందించే బ్యాగులు చీకులు వాటి మీద బెల్టుల మీద బొమ్మలు కావచ్చు, రంగుల పిచ్చితో స్కూళ్ళకు మార్చిన రంగులుగా అయిన డబ్బులు కావచ్చు, ఈ విధంగా చూసుకుంటే ఈ డబ్బులన్నీ వృధా చేయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకి వెచ్చించి ఉండుండితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసింది, ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే వాళ్ళ సూచనలతోనే ఈ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు రన్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్రోలో చెప్పడం జరిగింది, కేంద్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది, దీనికి ఒక సెల్ ఏర్పాటు చేయాలి, విజిఎఫ్ ఆధ్వర్యంలో అంటే విజిఎఫ్ ఫండింగ్ దాని ద్వారా ఈ మెడికల్ కాలేజీలు రన్ చేయాలని. ఇప్పటికే జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఈ మెడికల్ కాలేజీలు పెట్టేదానికి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ మార్గ నిర్దేశంతోనే ఈ పీపీపీ మోడ్లో ఇక్కడ మెడికల్ కాలేజీలు బిడ్లు పిలవడం జరుగుతూ ఉంది మేడం. ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారో ప్రతి ఆలోచనని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు అయితే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే కావచ్చు. ఈరోజు నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్య, ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేదానికి పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు టెండర్లు పిలవటం జరుగుతూ ఉంది అని. ఇంత చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోకుండా కోటి సంతకాలని, రోడ్లు ఎక్కుతామని, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆ ర్యాలీలు నిర్వహించి వీళ్ళ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ఓటర్ లిస్టు పెట్టుకొని సంతకాలు పెట్టి కోటి మంది ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించేదానికి అపోహలు కలిగించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల ముందు ఉంచుతాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏ పెట్టుబడి పారిశ్రామికవేత్త వచ్చినా వాళ్ళ మీద కేసులు వేయటం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది, ఈ పీపీపీ మోడ్లో ఎవరైతే టెండర్లో పాల్గొంటారో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల్లో వీళ్ళని జైలుకు పంపుతామని. నేను సూటిగా అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, రేగడ లక్ష్మణరావు గారిని కానీ, విధి విధానాలు రూపొందించిన తర్వాత, టెండర్లు పిలిచిన తర్వాత ఆ టెండర్లో పాల్గొన్న సంస్థ ఏదైనా ఈ రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఆ టెండర్ ప్రక్రియ ఉన్నా, వాళ్ళు ఏదైనా దోపిడీ చేసే విధానానికి కూటమి ప్రభుత్వం సహకరించినా ఆ రోజు అడ్డుపడాలి, ఆ రోజు నిరసన ర్యాలీలు చేయాలి తప్ప అసలు విధానాన్నే తప్పుపడుతూ ప్రక్రియని ముందుకు వెళ్ళనీయకుండా ఈ రోజు వీళ్ళు అడ్డుపడుతున్న విధానం రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకి వీళ్ళు ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు, ఏ విధంగా నష్టం చేస్తా ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మేడం. నేనేం చెబుతా ఉన్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ టెండర్ ప్రక్రియ కానివ్వండి, విధి విధానాలు రూపొందించడం, ఆ తర్వాత గతంలో మీరు ఒక జీవో ఇచ్చారు, ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీలకి 50% ప్రభుత్వ కోటాలో ఉంటాయి, మిగతా 50%లో 35% సెల్ఫ్ ఫైనాన్సింగ్, 15% ఎన్ఆర్ఐ కోటా. మీరిచ్చిన విధి విధానాలు కాకుండా ఏదైనా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి అదనంగా లాభం చేకూరే విధంగా ఒకవేళ టెండర్ ప్రక్రియ నిర్వహిస్తే ఆ రోజు మీరు అడ్డుకోవాలి, ఆ రోజు ఈ విధానాన్ని తప్పుపట్టాలి. కానీ అసలు విధానమే తప్పు, మాకు నచ్చలేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానాన్ని అమలు చేయకూడదు, ముందుకు వెళ్ళకూడదు అనే వీళ్ళ దుర్మార్గపు ధోరణిని నేను చాలా తీవ్రంగా తప్పుపడతా ఉన్నా. ఇకపోతే పీపీపీ విధానం అనేది మేడం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న విధానం కాదు. ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో పీపీపీ
మోడల్లో మెడికల్ కాలేజీలు రన్ అవుతా ఉన్నాయి సక్సెస్ఫుల్గా. నేను ఇంకో సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని. పీపీపీ మోడ్లో ప్రభుత్వ కాలేజీలు చేస్తున్న చోట ఏవైనా లోపాలుంటే వీరు గమనించి కూటమి ప్రభుత్వానికి సూచనలు చేయాలి. ఇదిగో ఈ రాష్ట్రాల్లో పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు రన్ అవుతా ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో విద్యార్థులకు కానీ ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్యం అందే విధానంలో ఈ లోపాలు ఉన్నాయి, వీటిని మీరు సరిచేసి కనుక ముందుకు వెళ్తే మేము సమర్థిస్తామని చెప్పే ప్రక్రియ కానీ సూచనలు కానీ వీళ్ళు చేయకుండా అసలు విధానానికే అడ్డుపడతాం, కోర్టులు మెట్లు ఎక్కుతాం, పెట్టుబడిదారులను జైలుకు పంపుతామని ఏదైతే వీరు మాట్లాడుతూ ఉన్నారో కూటమి ప్రభుత్వ నాయకులుగానే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా చేదరించుకుంటున్నారు మేడం గారు. అది ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్మణరావు గారు, ఏదైతే పీపీపీలో అయితే రాజీ లేదని చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. వైసీపీ వాళ్ళ నుంచి ఏమో కోటి సంతకాల సేకరణ అని, అలాగే కాంట్రాక్టర్లను కూడా బెదిరించే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు అనడం అసలు ఏ విధంగా చూడాలి? అంటే వైసీపీ నుంచి ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? అంటే పీపీపీలో అయితే ఏం లోపాలు ఉన్నాయో అని కూడా మనకి ఇప్పుడు అజయ్ గారు కూడా అవి వ్యక్తపరచాలి, కానీ టీడీపీకి కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమంటారు? అడిగారు మీకు, అలాగే ప్యానల్ పెద్దలకి, వైకేటీ వీక్షల యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పీపీపీ మోడల్స్కి వ్యతిరేకంగా ఒక పిలుపు మేరకు ఏదైతే పిలుపునిచ్చారో, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన స్పందన చూసి, ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసి కూటమి ప్రభుత్వానికి భయాందోళన కలిగింది. చంద్రబాబు నాయుడు గారు మేము పట్టుకున్న కుందేళ్ళుగా మూడే కాలు అనే ధోరణిలో వెళ్తూ ఉన్నాడు. మేము తగ్గము, ఎక్కడ తగ్గేదిలే, ఈ పీపీపీ మోడల్లోనే అభివృద్ధి చెందుతూ ఉంటాం అని చెప్తా ఉన్నారు. మేం చెప్తా ఉన్నాం అంటే బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి దిగువ తరగతి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లలు ఏదైతే ఒక డాక్టర్ అవ్వాలన్న ఒక ఏవైతే ఒక డ్రీమ్ ఉంటుందో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ కాలేజీని నడిపిస్తేనే ఉచిత వైద్యం అందుతుంది, ఉచితంగా అలాగే తక్కువ బడ్జెట్లో డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మా ఆలోచన విధానం. వీళ్ళేం చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎందుకు కట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు తీసుకొచ్చింది 2022 ఎండింగ్లో, అంటే 2019 నుంచి 22 వరకు కూడా కోవిడ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యావత్ భారతదేశం, ప్రపంచం కూడా సతమతం అవుతూ ఉంది. 2022లో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ పర్మిషను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ 2.5 కాలంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తవడం ఆసమస్సు కాదు. మేము 2.5 సంవత్సరంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసినాం. మీ దగ్గర ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, మీరు కట్టండి లేదంటే వదిలేయండి అని చెప్తూ ఉన్నాం కదా. మీ ప్రైవేటీకరణకి ఇచ్చి అద్దులు పలకడం కన్నా వదిలేస్తే దానివల్ల మీకు వచ్చిన నష్టమే లేదు. ఉన్న 7 మెడికల్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి కదా, నన్ను మీరు 1 కాదు 2 కాదు, అసలు మేము కట్టలేం బాబు, మాకు బడ్జెట్ చేత కాదు, మేము బడ్జెట్ని కేటాయించలేకపోతున్నాం, మాకు చేత కాదు, మీరేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేము, ఎందుకంటే అటువంటి చేతగానే మాట్లాడుతూ ఉన్నారు. అరే మేము పొత్తులో లేకుండానే మాకు 1500 కోట్లు ఇచ్చిందని మీరే చెప్తూ ఉన్నారు కదా. సరే, కేంద్రం 1500 కోట్లు, ఆ రాష్ట్ర బడ్జెట్ నుంచి 2000 కోట్లు 3500 కోట్లు పెట్టి మేము 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఈ రోజున నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మేము బాయి మేము ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, చంద్రబాబు నాయుడు అడుగు పెడితే చాలు, భూగోళం అంతా బద్దలైపోద్ది అన్నట్టుగా మాట్లాడతారు. అలాగే నారా లోకేష్ గారు మాట్లాడితే చాలు మనకు 1000 కోట్లు వచ్చేస్తాయి, పవన్ కళ్యాణ్ గారు కుర్చేసుకుంటూ చాలు అక్కడి నుంచి 1000 కోట్లు తీసుకొస్తారని చెప్పినటువంటి కూటమి పెద్దలు 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సహకరించలేకపోయారంటే మీ చేతగానితనం, మీ డొల్లతనం, మీ యొక్క దుర్మార్గమైన పాలనకి నిదర్శనంగా కనబడుతుంది కదా. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వం, మీరు ఈ పొత్తులో ఉన్న భాగంగా ఖచ్చితంగా చూస్తే బీహార్లు కానీ నితీష్ కుమార్ ఏ రకంగా 80% నిధులు వాళ్ళ రాష్ట్రానికి తెప్పించుకున్నాడే, జార్ఖండ్ ప్రభుత్వం 90% నిధులు తెప్పించుకున్నారే. అంటే వాళ్ళు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరిస్తూ ఉన్నారో దాంట్లో కనీసం ఒక 10% కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు అడగడంలో మీకు చేత కావట్లేదంటే అర్థమవుతుంది. ఒక పక్కన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలివితేటలుగా ఎలాగైనా ఈ మెడికల్ కాలేజీలకి అమౌంట్ మనం ఇవ్వాలి కాబట్టి దీని నుంచి మనం బయటపడాలంటే నీతి ఆయోగ్ ద్వారా
ఒక ప్రకటన రిలీజ్ చేద్దాం, దీనికి పీపీపీ మోడల్కి నీతి ఆయోగ్ ఆమోదం కూడా ఉందని చెప్పి వాళ్ళు ఏదో నిధులు ఇవ్వకుండా తాత్కాలికంగా తప్పించుకోవడానికి వాళ్ళు ఏదో సపోర్ట్ చేశారు. అరే నీతి ఆయోగ్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఏముంది? ఇది రాష్ట్ర ప్రభుత్వం మేము కట్టుకుందామని చెప్పి తీసుకొచ్చినటువంటి ఈ పర్మిషన్లో రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ రెండు సమకరించుకొని మన మెడికల్ కాలేజీలు కట్టాలి. కానీ లేదు దీనికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. పీపీ మోడల్లో దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ సక్సెస్ అయిందని చెప్తా ఉన్నారు. అబద్ధం. మొన్న చెప్పాను, జార్ఖండ్ కానీ అలాగే బీహార్లో కానీ అలాగే కర్ణాటక కానీ సుమారు 7-8 రాష్ట్రాల్లో ఫెయిలియర్ అయింది. కేవలం తెలంగాణ, నాకు తెలిసిన తెలంగాణలోనే ఇక్కడ ఈ పీపీ మోడల్ మొదలు పెట్టారు. ఇది కూడా ఫెయిలియర్ అవుతా ఉంది. వీళ్ళు 4 మెడికల్ కాలేజీలకు మొన్న ప్రకటన చేశారు. ఎవరైతే ఈ మెడికల్ కాలేజీ టెండర్ రూపంలో దక్కించుకుంటారో రండి అని చెప్తే మదనపల్లి, మార్కాపురం, ఆదోని, పులివెందుల ఎన్నొచ్చే హైదరాబాద్ నుంచి కిమ్స్ సంస్థ హాస్పిటల్ వాళ్ళు ఒక్కలో వచ్చారు. మిగతా వాళ్ళు ఎందుకు వేయాలా టెండర్ వేయాలా, ఎందుకు బిడ్ వేయాలా? ఒక్క బిడ్ ఇస్తే ఆ బిడ్ వాళ్ళకి ఎస్ మేము ఇచ్చేస్తాం అంటారు. ఏ రకంగా ఇస్తారు అంటే ఒక బిడ్ వేస్తే ఇచ్చేస్తారా? సరే, ఎన్ని తాయిలాలు ప్రకటించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రండి, మీకు ఎందుకు ఇంకా అవసరమైతే మేమే డబ్బులు పెట్టుబడి పెడతాం, అవసరమైతే మేము ఇంకా మీకు ఏ రకంగా మీకు కావాల్సినటువంటి లబ్ధి ఏ రకంగా చేకూర్చాలో అన్ని రకాలుగా లబ్ధి చేకూరుస్తాం, తాయిలాలు ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బిడ్డలు వేయడానికి టెండర్ స్వీకరించడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోయారంటే అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వార్నింగ్ ఎంతలాగా బలంగా కనబడుతోంది. మీరు తగ్గొద్దు. రాష్ట్ర ప్రజలు తగ్గించాలో ఎలాగ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ముందు చెప్తారు. ఒక్క నిమిషం, ఒక్క మాట మీరు మాట్లాడతారు సార్, ఒక్క మాట. ఇందాక అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రంగులకి వెచ్చించింది, అలాగే ఆ పాస్బుక్ల పైన ఎక్కడ పడితే అక్కడ రంగులేసి మేము ఏమేస్తే ఏమయ్యా 7 కాలేజీలు కట్టాం మేము. మీకు చాతగానే చవట కబుర్లు మీరు చెప్పలా, చవట కబుర్లు మీరు చెప్పలా. మేము ఏం చేస్తాం బడ్జెట్ మాకు అనుకూలంగా పెట్టుకుని మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. మీకు చవట మాటలు, చాతగానే దత్త మాటలు, మాకు చాతగాను అనే మాటలు మేము మాట్లాడాలా? మీకు పరిపాలన చవట దత్తమ్మ మాట్లాడుతున్నారు. మీ నాయకులు చవట దత్తమ్మలు కాబట్టి మాట్లాడుతున్నారు. ఎంత శుభ్రంగా మెడికల్ కాలేజీలు పూర్తి చేసావో, అరాకొరా మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మెడికల్ లక్ష్మణరావు గారు అసమర్థులు మీరు చీకొట్టారు. బండకేసి ఈ రోజు పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు టెండర్లు పిలవబోతా ఉన్నాం. ఇకపోతే లక్ష్మణరావు ఒక్క మెడికల్ సంస్థ వచ్చింది. దోచిపెట్టే విధానం గనక కూటమి ప్రభుత్వం చేస్తే మీరన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనాలి కదా. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మా విధానాలు దోచిపెట్టే విధానాలు పీపీపీ మోడ్ లో, అట్లాంటప్పుడు ఎందుకు ఇట్లాంటి సంస్థలు అన్ని సంస్థలు ఎందుకు పాల్గొనలేదు? మేము దోచిపెట్టే విధానం కనుక వాళ్ళు అమలు చేస్తే మీరు ఆలోచించాలి మేడం. దీంట్లో దోచిపెట్టే విధానం లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమం అందించి పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేదానికి పీపీపీ మోడ్లో టెండర్ ప్రక్రియ దాన్ని అమలు చేస్తుంది. కాబట్టి దీంట్లో కనీసం ప్రైవేటు వ్యక్తులకి లాభం చేకూరే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులు టెండర్లో పాల్గొనేదానికి ముందుకు రావడం లేదనే విషయం ఇలా ఆలోచించుకోవాలి. దోపిడీ విధానంతో కనుక టెండర్ ప్రక్రియ అమలు చేస్తే ఎందుకని ప్రైవేటు వ్యక్తులు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు? ఇకపోతే బిడ్ టెండర్ ప్రక్రియలో సమావేశంలో 6 జాతీయ అంతర్జాతీయ సంస్థలు పాల్గొనడం జరిగింది. ఆ మీటింగ్ లో వాళ్ళందరూ ఒక్కసారి ఆ స్థలాలు పరిశీలించి అక్కడున్న పరిస్థితులు వాళ్ళు అవగాహన చేసుకుని తర్వాత ముందుకు వస్తామని చెప్పడం జరిగింది. నేను ఈ రోజు సూటిగా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ చెప్పదలుచుకున్నాను, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా
ఈ రాష్ట్ర అభివృద్ధి ఆగదు. నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కేంద్ర మార్గ నిర్దేశంతో మాత్రమే ఈ పీపీపీ మోడ్ను అమలు చేయబోతా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇతను ఫెయిల్యూర్ మోడల్ అని చెబుతా ఉన్నాడు. ఇతర రాష్ట్రాల్లో ఫెయిల్యూర్ మోడల్ గా ఉన్న దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకుంటా ఉంది? గతంలో 2024 ఫిబ్రవరిలో వేసిన స్టాండింగ్ కమిటీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. పీపీపీ మోడ్లో మెడికల్ విద్యలో ప్రైవేట్ వ్యక్తుల్ని తీసుకురావాలి, వాళ్ళకి అవసరమైతే ఇన్సెంటివ్లు ఇచ్చైనా సరే దీంట్లో పెట్టుబడులు పెట్టించాలని ఆ నివేదికని ఉటంకిస్తూ దాన్ని బలపరుస్తూ 2025 డిసెంబర్లో ఒక స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప దేశంలో ఉన్న 11 ప్రతిపక్ష పార్టీలు ఆ స్టాండింగ్ కమిటీలో ఉన్నాయి. వారందరూ ఒప్పుకోవడం జరిగింది. ఆ నివేదికని వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. పీపీపీ మోడ్లోనే వెళితేనే రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతుంది, మెడికల్ కాలేజీలు బాగా రన్ అవుతాయి, పేద బడుగు బలహీన విద్యార్థులకు అదనంగా సీట్లు పెరుగుతాయి పీపీపీ మోడ్లో వెళ్ళటం మూలన. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోనే 50% మాత్రమే గవర్నమెంట్ కన్వీనర్ కోటా, మిగతా 50% సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఎన్ఆర్ఐ కోటా కింద జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వడం జరిగింది. దానికి మించి అదనంగా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి లాభం చేకూర్చే విధానం కనుక అమలు చేస్తే ఆ రోజు మీరు దీని మీద ఫైట్ చేయాలి, నిరసనలు చేయాలి. లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఉవ్వెత్తుని ఎగసిపడి దీన్ని నిరసిస్తా ఉన్నారని. ఎక్కడ ఉవ్వెత్తుని ఎగసిపడ్డారు? మీరు పెట్టిన కోటి సంతకాలన్నీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో కూర్చొని ఓటర్ లిస్టు పెట్టుకొని పెట్టిన సంతకాలు మాత్రమే అవి మేడం గారు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరేదైతే రోడ్డు ఎక్కించి నిరసనలు చేశారో వాళ్ళలో చాలా మందిని ప్రశ్నించడం జరిగింది. మీరు దేనికి రోడ్లు ఎక్కారని అడిగితే మాకు తెలియదు, పిలిచారు, వచ్చాము, రోడ్ల మీద ర్యాలీకి వచ్చాము. మీరు ఎక్కడ రాష్ట్ర ప్రజలకి పీపీపీ విధానంలో ఈ విధంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుందని మీరు ఎక్కడ ప్రజలకు వివరించారు? కేవలం మీడియాలో లేదా రోడ్లెక్కి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కొంతమందిని వేసుకొని రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీ ఆలోచనలు, మీ చర్యలు ఉన్నాయి తప్ప గతంలో ఇదే మాదిరి మీరు ఆలోచనలు చేయబట్టే ఈరోజు మీరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ విధమైన పరిస్థితి దిగజారాల్సి వచ్చింది. లక్ష్మణరావు గారు, కనీసం ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి అడ్డుపడద్దండి. రాష్ట్ర ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. దీంట్లో ఏదైనా సూచనలు ఉంటే, తప్పులు ఉంటే, లేదా దీంట్లో ఏదైనా లోపభూయిష్ట నిర్ణయాలు ఉంటే వీటిని సరిచేయమని చెప్పే ఆలోచన చేయాలి, వాటికి సలహాలు ఇవ్వాలి తప్ప అసలు విధానాన్నే తప్పుపడుతూ ఈ విధానం అమలు చేయడానికి మేము ఒప్పుకోము, మేము పట్టుకున్న కాళ్ళు కుందేలకు మూడే కాళ్ళని విధంగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిది చేతకాని ప్రభుత్వం? కేంద్రం నుండి అమరావతికి నిధులు తీసుకొచ్చాం, కేంద్రం నుండి విశాఖ ప్లాంట్కి నిధులు తీసుకొచ్చాం, పోలవరం పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మేడం గారు. పక్కనున్న తెలంగాణలో, బెంగళూరులో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసు. వాటిని వాళ్ళ జాతీయ రహదారులకి నిధులు తీసుకొచ్చి జాతీయ రహదారులు పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్ర ప్రజలు కనబడతా ఉంది, సంక్షేమం కనబడతా ఉంది. వీటన్నిటిని చూసి వారులైన వీళ్ళు ఒక 15 సంవత్సరాల పాటు మా పార్టీకి ఏ విధమైన అవకాశం ఉండదు కాబట్టి ఈ విధమైన గోల చేసి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడే విధంగా చేసేదానికి వీళ్ళు దుర్మార్గపు చర్యలు ఉన్నాయి. ఇంకో మాట మాట్లాడుతా ఉన్నారు లక్ష్మణరావు గారు, మేము 7 కాలేజీలు కట్టాం, మీకు చేత కాకపోతే మానుకోండి, మేము రాబోతా ఉన్నాం, మేము కాలేజీలు కడతామని. అంటే అజయ్ గారు ఒక్కటి చెప్పండి, పీపీపీలో కాంట్రాక్టులు టెండర్లు వేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు నష్టపోతారు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, విద్యార్థులు మెడికల్ కాలేజ్ సీట్లకు దూరం అవుతారు. మీరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తాం, మేము వెచ్చించి ఉండాల్సిన ప్రభుత్వ హయాంలో ఇదే విధంగా అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన మీరు చంద్రబాబు నాయుడు గారిపై, నారా లోకేష్ గారిపై చేసిన ఒక్క అభియోగాన్ని కూడా నిరూపించలేకపోయారు. ప్రచారాలతో ప్రభుత్వంలో అధికారం మీరు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారనేది గమనించి మిమ్మల్ని బండకేసి బాధటం జరిగింది. పెట్టుబడిదారులను తరిమేయటం ఏంటండి? మీరు ఇంట్లో ఉన్న మీ ఉపయోగపడే తరిమేశారు, బాబాయిని పైకి పంపించేశారు. మీకు ఇష్టం లేని వాళ్ళందరినీ పక్కకు తోసేసే విధానం మీ పార్టీ విధానం, మీ నాయకుడి విధానం. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ విధానం అది కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే, సంక్షేమం కోసం ఏదైతే 2024 సార్వత్రిక ఈ రాష్ట్ర ప్రజలకి మాట ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగిందో వాటికి కట్టుబడి ఉన్నాం, వాటికి అమలు చేసే విధంగానే పనిచేస్తాం. భయపడేది లేదు కూటమి ప్రభుత్వం.
అజయ్ గారు, ఇప్పుడు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలకి అంటే ప్రైవేట్ పరం చేస్తున్నారు అని లక్ష్మణ్ రావు గారు కానీ ఈ వైసీపీ వాళ్ళు కానీ అంటున్న మాటలకి ఎందుకని అంటే పీపీపీ కాంట్రాక్టర్లు వచ్చి టెండర్లు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది ఎందుకు ప్రజలకి ప్రతిపక్షానికి అర్థమయ్యే విధంగా వివరించలేకపోతున్నారంటే ఏం చెప్తారు? మేడం, మేము అదే చెబుతా ఉన్నాం. టెండర్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. టెండర్ల ప్రక్రియ అమలైన తర్వాత, టెండర్లో ప్రైవేటు వ్యక్తులు బిడ్లు పాల్గొన్న తర్వాత, ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైన విధి విధానాలు అమలు చేయబోతా ఉంది, ఈ రాష్ట్ర ప్రజలకి ఈ పీపీపీ విధానంలో ఏమి లాభం చేకూరబోతా ఉందనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా. అంతవరకన్నా ఆగాలి కదా. అసలు టెండర్ ప్రక్రియలే ముందుకు రానియకుండా, పెట్టుబడిదారులనే ముందుకు రానియకుండా, ఈ విధానం వీళ్ళకి నచ్చదు కాబట్టి ఏదో ఒక అంశాన్ని ఎత్తుకొని ఈ రాష్ట్ర ప్రజలను గందరగోళానికి వాళ్ళని నెట్టేయాలి కాబట్టి, ఈ రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడాలి కాబట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి వీళ్ళు చూసి ఓరలేకపోతా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ విధంగా ప్రతి అంశానికి అడ్డుపడతా ఉన్నారు. ఈ ఒక్క అంశమే కాదు మేడం గారు, మీరు అడుగుతా ఉన్నారు పీపీపీ విధానానికి ఒక్కదానికి అడ్డుపడతా ఉన్నారా అంటే కాదండి. ఈ రాష్ట్రానికి వస్తున్న ప్రతి పెట్టుబడిదారుడిపై, ప్రతి కంపెనీపై వీళ్ళు కేసులు వేస్తా ఉన్నారు, కోర్టుకు వెళ్తా ఉన్నారు, కోర్టులో ముట్టికాయలు వేసుకుంటా ఉన్నారు. ఎక్కడ వీళ్ళు చేసే ఉడత ఊపులకి ఈ కూటమి ప్రభుత్వం భయపడేది లేదు. అది నిన్న గంటాపదంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ముందుకు వెళ్తాం. మీరు అడుగుతా ఉన్నారు రాష్ట్ర ప్రజలకి మీరు ప్రతిపక్షాన్ని ఒప్పించలేకపోతా ఉన్నారని. మేడం, మీకు ఇందాక ఒక మాట చెప్పడం జరిగింది. కేంద్రంలో వేసిన స్టాండింగ్ కమిటీలో 11 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలన్నీ ఒప్పుకున్నాయి. దేశంలో ఉన్న పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఒకవైపు ఉంది. వీళ్ళని ఒప్పించాలంటే ఆ దేవుడి దగ్గర, ఎందుకంటే అంటే మనకి ఇక్కడ పీపీపీ అని తీసుకొచ్చేది ఆంధ్రాలో కాబట్టి ఆంధ్ర వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా తెలియజేస్తే ఇన్ని సమస్యలు రావు కదా ప్రభుత్వానికైనా. ఒక విషయం మేడం, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయకూడదు, చంద్రబాబు నాయుడు గారి మీద కక్షపూరిత చర్యలు, తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం, ఈ 3 ఎజెండాల మీద వీళ్ళు పనిచేస్తారు తప్ప ఈ రాష్ట్రానికి జరుగుతున్న అభివృద్ధో, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమమో అసలు వీళ్ళకి అవసరమే లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా నిత్యం ప్రజల్లో అపోహలు కలిగించి ఈ రాష్ట్రంలో అల్లకల్లను సృష్టించి వికృత చేష్టలతో పెట్టుబడిదారులు రాకుండా ఉంటే రేపొద్దున ఏదైనా మన పార్టీలో మనమో సర్వేవల్ అవుతామనే ఒక్క దుర్మార్గపు ఆలోచన తప్ప వీళ్ళకి రెండో ఆలోచన లేదు మేడం. మేము ఎంత చెబుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. మీరే చెప్పారు ఇంట్రోలో, కేంద్ర మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారికి లెటర్ రాయడం జరిగిందని, ఇక్కడ ఒక పీపీపీ విధానికి ఒక సెల్ ఏర్పాటు చేయమని చెప్పారని, కేంద్రంలో పీపీపీ దానికి ఒక సెల్ ఉందని మీరే చెబుతా ఉన్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఈ విధంగా 2 రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం, ఎన్ఎంసి, నీతి ఆయోగ్ ఇంతమంది చెబుతా ఉన్నా వీళ్ళు పెడచెవను పెడతా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కాదు, అడ్డుపడటం మాత్రమే. వాళ్ళకి కావాల్సిన సంక్షేమం కాదు. లక్ష్మణ్ రావు గారు, అజయ్ గారు అంటున్నారు టెండర్లకి ఎందుకు మేము దోచిపెట్టే వాళ్ళమైతే టెండర్లకి చాలా మంది రావాలి కదా టెండర్లు వేయడానికి, ఎందుకు రావట్లేదని కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే కాంట్రాక్టర్లను మళ్ళీ బెదిరిస్తున్న పరిస్థితి కూడా వైసీపీ నుంచి చూస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అప్పుడు చూస్తాం అన్నట్టుగా కూడా మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా. అమ్మా, ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన తాయిలాలకి, వీళ్ళు ఇస్తామన్న రాయితీలకి, వీళ్ళు చెప్పిన మాటలు అన్నిట్లు కూడా ఎవరైతే ప్రైవేట్ సెక్టర్కి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్స్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనకట్టుగా వేస్తూ ఉన్నారు ఎంత తాయిలాలు ఇచ్చినా. ఎందుకంటే వీళ్ళు విధానం పీపీపీ మోడల్ విధానం వాళ్ళకు కూడా నచ్చట్లా. నిన్న 22తో వాళ్ళు వేసినటువంటి టెండర్కి టైం అయిపోయింది. ఒకే ఒక టెండర్ వచ్చింది, చెప్తాను, ఒక టెండర్ వచ్చింది. ఏది పులివేంద్రకి సంబంధించింది, అలాగే ఆదానికి సంబంధించింది, మార్కాపురం, వీటన్నిటికి 4 గేట్లకి, మదనపల్లి 4 గేట్లకి సంబంధించిన కాలేజీలకి వీళ్ళు బిడ్లు వేయండి అని చెప్పి టెండర్ ప్రకటిస్తే కిమ్స్, హైదరాబాద్కి సంబంధించినటువంటి కిమ్స్ సంస్థ వాళ్ళు ఒకలే వేశారు బిడ్డు. మిగతా వాళ్ళు ఎందుకేలా? అది కూడా ఆ కిమ్స్ వాళ్ళు కూడా ఉంటారో ఊడతారో కూడా తెలియదు, వాళ్ళు కూడా తీసుకుంటారో లేదు తెలియదు. జస్ట్ లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ దయచేసి నార్మల్ గా మాట్లాడండి. ఆయన మాట్లాడినంత వరకు కూడా అజయ్ గారు మధ్యలోకి వస్తే మాత్రం ఇంకా రెస్పెక్ట్లు ఏముండవు, నా దగ్గర ఏముండవు. ఆయన మాట్లాడినప్పుడు అంతవరకు మాట ఆలకించారు కదా, మాట సైలెంట్ కొనమనండి.
మాట్లాడండి, మధ్యలోకి వచ్చి మాట్లాడండి. మాట్లాడొద్దంటే మాట్లాడండి. ఇక్కడ ఒకటి చెప్తున్నా నేను అనేది ఏంటంటే ఎస్ మేము అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నాం, సంక్షేమకు ఆటంకాలు కలిగిస్తున్నాం అన్నారు. ఎక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఏ అభివృద్ధి చేస్తారు, ఏ పెట్టుబడులు వచ్చి ఏ కంపెనీలు వచ్చి వాళ్ళు మాకు లెక్కపూర్వకంగా వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. సంక్షేమం అంటారా, సూపర్ 6ని అటుకెక్కించారు. అరకొరగా అమలు చేసినటువంటి సూపర్ 6 కూడా ఇప్పుడు సూపర్ 6 అనే పథకం అమలు అవుతుందో లేదో మాకు తెలియట్లా, రాష్ట్ర ప్రజలకు తెలియట్లా. సూపర్ 6తో పాటుగా 143 హామీలు ఇచ్చారు, అవి కూడా అటుకెక్కించారు. అమ్మ 2 సంవత్సరాల నుంచి అంటే ప్రతి సంవత్సరానికి స్త్రీలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదమ్మా. ఈ 2 సంవత్సరాలు కలిపి ఒకే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క ఆడపెట్టకి నిధి కింద ఆడుతుంటే మేము వెంటనే కూర్చోలేమండి. 2 సంవత్సరాలకు సంబంధించి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చామంటా ఉన్నారు. ఒకసారి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మీరు చూస్తారా లక్ష్మణరావు గారు? ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. మీరు ఒక్క సిలిండర్ ఇచ్చారని ఆయన మాట్లాడుతున్నారు. మహిళల మధ్యకి వెళ్దాం, మేము ఎన్ని సిలిండర్లు ఇచ్చామో మహిళలు చెబుతారు మీకు. మేము ఎన్ని సిలిండర్లు ఇచ్చామో మహిళలు చెబుతారు లక్ష్మణరావు గారు. మీరు పదే అబద్ధాలు ఆడుతూ ఉంటే వింటూ కూర్చొని పరిస్థితులు మా దగ్గర ఉండవు. లక్ష్మణరావు గారు ఎన్ని సిలిండర్లు ఇచ్చామో మహిళల మధ్యకి వెళ్దాం, ఆంధ్రప్రదేశ్ మహిళల మధ్యకి వెళ్దాం రండి. లక్ష్మణరావు గారు మనం ఇప్పుడు 6 సిలిండర్లు మీరు సరే అజయ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ రావు గారు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారో, ఎంతమంది ఆడపట్టు నిధి కింద 1500 చొప్పున ఇచ్చారో, ఎంతమంది నిరుద్యోగులకి 3000 చొప్పున ఇచ్చారో, ఎంతమంది రైతులకి ఉచిత పంటల బీమా ఇచ్చారో, వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టారో, వాళ్ళకి ధరల స్థిరీకరణ చేశారో, ఎంతమంది కార్మికులకి మీరు ఉపాధి కలిగించారో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో, మీకు టైం వచ్చినప్పుడు చెప్పండి, మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. మధ్యలో డిబేట్లో నాశనం చేయడం కాదు, సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు. నేను ఒకటి చెప్తా ఉన్నా, నీకు అవకాశం వచ్చింది కదా, 10 నిమిషాలు మాట్లాడే కదా, ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు నేను. నీకు మళ్ళీ టైం ఇస్తారో మాట్లాడు. నేను ఒకటి చెప్తాను, ఇక్కడ ఏంటంటే మేము ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమం వీళ్ళు తీసుకొని వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగానికి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడాలని మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు చేస్తున్న పరిపాలన గతంలో వీళ్ళేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు ప్రచారం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, ఆర్థికంగా విధ్వంసం అయిపోయింది. అసలు రాష్ట్రం ఏపీ బ్రాండ్ని దెబ్బతీశారు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా తయారీ రంగంలో అభివృద్ధి లేదు, పెట్టుబడుల రంగంలో అభివృద్ధి లేదు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీలో అభివృద్ధి చెందలేదు అన్నారు. వీళ్ళందరికీ, వీళ్ళ నాయకుడికి, వీళ్ళ దత్తపుత్రుడికి, ఈ నారా లోకేష్కి చంపదప్ప కొట్టేలాగా నిన్న ఆర్బీఐ ఒక గణాంకాలు రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పారిశ్రామిక రంగాన్ని దక్షిణ భారతదేశంలో నంబర్ 1గా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద 5వ స్థానంలో ఉందని చెప్పారు. అలాగే పరిశ్రమలు పెట్టుబడుల విషయంలో దక్షిణ భారతదేశంలో నంబర్ 1గా ఆల్ ఓవర్ ఇండియా రూపంలో 8వ స్థానంలో ఉందని చెప్పి ఆర్బీఐ గణాంకాలు రిలీజ్ చేసింది. ఇది చాలదా? ఎంతకన్నా ప్రజలకి మప్పి చెప్పి అబద్ధాలు చెప్తారు. 2014 నుంచి 19లో మీ వృద్ధి రేట్ ఎంత, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకింగ్ ఎంత, మీ గణాంకాలు ఏంటి ఒకసారి తీసి చూడండి. ఆర్బీఐ ఇచ్చిన గణాంకాలు కానీ. లక్ష్మణ్ రావు గారు మీ ప్రశ్నలు అయిపోయాయి కదా, ఒక్క నిమిషం. లక్ష్మణ్ రావు గారు ఆన్సర్ చేస్తారు. అజయ్ గారు అయిపోయిందా? నేను చెప్తాను మేడం. 2019 నుండి 2024 వరకు రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారని చెబుతా ఉన్నారు లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో. నిజమేనండి, పరుగులు పెట్టించారు. వీళ్ళ విధి విధానాలు ఉన్నాయి, వీళ్ళ దోపిడీ విధానాలు ఉన్నాయి. నిజమే లక్ష్మణరావు గారు చెప్పింది. రాష్ట్రం నుండి పారిశ్రామికవేత్తలు పరుగులు పెట్టి ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన స్వసంస్థ అమర్ రాజా ఈ రాష్ట్రం నుండి పారిపోయిన మాట నిజం కదా? తెలంగాణలో లుల్లు సంస్థ నిజం కదా? నిజం కదా? అనుబంధ సంస్థల్ని ఏ విధంగా ఈ రాష్ట్రం నుండి తమిళనాడుకి బెంగళూరుకి తరలి వెళ్ళి రాష్ట్రంలో వృద్ధి రేటు దేశంలో నెంబర్ 1 అంట. ఇంకెవరికైనా చెప్పండి ఈ మాట, వింటారు లక్ష్మణరావు గారు?
రాష్ట్రం నుండి మీకు సంస్థల్ని కూడా తరిమేసిన ఆపే ఘనుడు చెప్తే, మీ జగన్మోహన్ రెడ్డి Yes. గారు. మీకు మీరు అందుకే చెప్పిన అంటారు, మీకు సంస్థలన్నీ సబ్జెక్టులో రాష్ట్రం పాడలేదు నుండి అది. పారిపోయినాయా మీకు లేదా? చెప్పేది కాదు. మీ దుర్మార్గపు ఆర్బీఐ దోపిడీ కాంగ్రెస్ విధానాలతో, అది. మీ మీకు దుర్మార్గపు ఎప్పుడైనా కాంగ్రెస్ చర్యలతో, పార్టీ మీ కానీ విధ్వంసక ఆర్బీఐ పరిపాలనతో రిపోర్ట్లు కానీ ఈ మీకు తెలిస్తే రాష్ట్రం నుండి తరలి మీ వెళ్ళిపోయాయా లేదా? జీవితానికి రెండో మీకు విషయం, సబ్జెక్ట్ తెలిస్తే మీకు సంక్షేమ తెలుస్తుంది. కార్యక్రమాలు అమలు అవటం ఆర్బీఐ చెబుతా ఉన్నారు. అంటే మీ స్టూడియోలో కాంగ్రెస్ చెబుతా ఉన్న రిపోర్ట్లు అంటే వైఎస్ఆర్సీపీ మీకు నాయకులు తెలిస్తే దమ్ము ధైర్యం నాకు ఉంటే తెలుస్తుంది ఎవరైనా ఏంటది? సరే రాష్ట్ర ప్రజల మధ్యకు ఒకటప్పుడు వెళ్దాం, మహిళల మధ్యకు చెప్పడానికి వెళ్దాం, డిబేట్లు రైతుల మధ్యకు రాకండి. వెళ్దాం, వృద్ధుల మధ్యకు వెళ్దాం, యువత ఇంకా యువకుల మధ్యకు ఒకటప్పుడు వెళ్దాం, నిరుద్యోగ రిపోర్ట్లు, యువత యువకుల మధ్యకు వెళ్దాం. ప్రసంగాలు చేయాలంటే అక్కడ నుండి మాట్లాడదాం. రోజులు ఏదైనా చేయగలం దమ్ము మేము. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడో, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో జనాల జగన్మోహన్ మధ్య రెడ్డి ఉండి, ఏం ప్రజల చేశాడో మధ్య ఉండి ఆర్బీఐ మాట్లాడదాం. చెప్పింది కాంగ్రెస్ మీరు గారు తమ్ముడు చెప్తా ఉన్నాయి. ఏంటండి? మీ ఇప్పుడు నాయకులు ఏం విషయం చెప్తా చేశారో ఉన్నాం. చెప్పండి ఈ రాష్ట్ర అసలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 మంది దగ్గరగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. ప్రభుత్వ రంగంలో ఒక 15 రోజుల Yes. క్రితం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,000 పైన ఇవన్నీ వీళ్ళ కళ్ళకు కనపడవు. జాబులెస్ క్యాడర్లు రిలీజ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు 2029 సార్వత్రిక ఎన్నికల్లో యువత పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పిన మాటకు అనుగుణంగా ఈ రోజు దేశ విదేశాలు తిరుగుతా ఉన్నారు. పారిశ్రామికవేత్తల్ని ఒప్పిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ సఫలీకృతం అవుతా ఉన్నారు. వాటికి అజయ్ గారు, ఇంకొక మనం గూగుల్ అయితే కావచ్చు, వైజాగ్ లో గూగుల్ అయితే కావచ్చు, టీసీ అయితే కావచ్చు, అసెంచర్ అయితే కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో వైజాగ్ లో ఐటీలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కాబోతా ఉంది. అమరావతి ప్రాంతాల్లో 15 నేషనల్ బ్యాంకులు శంకుస్థాపన జరగడం జరిగింది. వాటన్నిటిలో వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది. ఇవన్నీ వీళ్ళ కళ్ళకు కనపడవు, వీళ్ళ చెవులకు వినపడవు. ఎంత చెప్పినా వీళ్ళకి కావాల్సింది వీళ్ళ నాయకుడు చెప్పే సోది తప్ప, అది రాష్ట్ర ప్రజల మీద రుద్దే ప్రయత్నం తప్ప. ఎస్ అజయ్ గారు, ఒక్క నిమిషం. మనం ఇంకొక అంశం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం, ఋషికొండ ప్యాలెస్ గురించి కూడా. అంటే నిన్న విశాఖలోని ఋషికొండ భవనాలకు ఆతిథ్య రంగానికి కేటాయించాలని అయితే మంత్రుల కమిటీ నిర్ణయించింది. ముందుగా లక్ష్మణరావు గారు, ఋషికొండలో ఏవైతే భవనాలు ఉన్నాయో దేనికి నిర్మించింది వైసీపీ హయాంలో ఉన్నప్పుడు? ఎస్, మంచి ప్రశ్న అడిగారమ్మా. అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 350 కోట్లు పెట్టి రిషికొండ పైన 7 బ్లాకులు నిర్మించారు. అవి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి విజయనగర, అలాగే కళింగ అని చెప్పి ఆ బ్లాకులకు పేర్లు పెట్టి ఆ యొక్క సుందరకరమైనటువంటి భవనాలు నిర్మించారు. ఎందుకు నిర్మించారు అయితే, అప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజభవనం లాంటి భవనాలు ఉండాలి. ఒక పరిపాలన అంటే ఒకవేళ విశాఖపట్నం నుంచి పరిపాలన ఏమైనా కొనసాగే విధానం ఉంటే దాన్ని ఒక పరిపాలన కేంద్రకంగా పెట్టుకొని కొన్ని బ్లాకులు కొన్ని రకాలుగా విడిది విల్లు రూపంలో కొన్ని ఏమో ఎవరైతే పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి విడిది విల్లు రూపంలో మరి ఆతిథ్యానికి ఇవ్వడానికి కట్టినటువంటి భవనాల్ని ఏమని ప్రసారం చేశారు, దుష్ప్రసారం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారికి ఇష్టమయ్య అని చెప్తే అక్కడ చాలా రకాలమైనటువంటి కాస్ట్లీ బెడ్రూము, కాస్ట్లీ కిచెను, కాస్ట్లీ టబ్బులు పెట్టారు. అలాగే బాత్రూమ్లకి 100 కోట్లు ఖర్చు పెట్టారని ప్రసారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ కోసం కట్టారని ప్రసారం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్యాలెస్ కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ కోసం కట్టుకుంటే ఈ రోజున ఆ ప్యాలెస్తో మీకేం పని? అక్కడికి మీరు వెళ్ళి ఎందుకు మీరు మాట్లాడాలి? మరి ఇవన్నీ కూడా ఎందుకని మీరు ఇవి చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావట్లా. సో ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారిని పూర్తయిపోనివ్వండి, మీరు మళ్ళీ మాట్లాడతారు కానీ. అజయ్ గారు, మీకు సమయం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆయన్ని మాట్లాడనివ్వండి. నేను అనేది రిషికొండని తర్వాత మేము చెప్పా, ఇదే ప్రైవేట్ రంగం, ఏమంటారు అది, ఋషికొండ అనేది పర్యావరణానికి సంబంధించి ఏదైనా అక్కడ టూరిజంకి సంబంధించినటువంటి వాతావరణంలో ఎవరైనా ఈ టూరిజానికి వినియోగించుకోవచ్చు. టూరిజం రంగం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని మీకు చెప్తే, లేదు దీన్ని ఎలాగ వినియోగించగలం మాకు అర్థం కావట్లేదు, దీని మీద ఒక కమిటీ వేస్తామన్నారు. కమిటీ వేసిన తర్వాత ఆతిథ్య రంగానికి అదే ఎవరైతే అతిథుల రూపంలో మేము ఇస్తామో దాని ద్వారా అమౌంట్ వస్తుంది అన్నారు. మరి స్థానికంగా ఉన్నటువంటి మీ బీజేపీ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నాడు కదా, విష్ణుకుమార్ రాజు, కనీసం మాకు కూడా తెలియలేదే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి మాకు కూడా చెప్పలేదే, మీరు ఎలా తీసుకుంటారు నిర్ణయం, ఎలాగ క్యాబినెట్లో పెడతారు, దేనికి వినియోగిస్తారని ఇవన్నీ అజయ్ గారు చెప్తారు దీనికి ఆన్సర్. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. అజయ్ గారు మేడం,
లక్ష్మణరావు గారు మాట్లాడుతా ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి చెప్పలేదని. ఆ న్యూస్ వచ్చింది ఏ పేపర్లో మేడం? సాక్షి పేపర్. సాక్షిలో వచ్చింది. సాక్షిలో వచ్చిన దానికి మేము డిబేట్ చేయలేము, కానీ నేను చెబుతా ఉన్నాను వినండి. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడకుండా కూడా సాక్షి వాళ్ళు వేస్తున్నారు అని అంటారా? దీని అంటే ఇప్పుడు విష్ణు కుమార్ రాజు పేరు తీసి మరి ఇప్పుడు సాక్షిలో వేశారంటే విష్ణు కుమార్ రాజు యాక్షన్ తీసుకోరంటారా ఇలా వేయడం వల్ల? నేను చెప్పేది నుండి మేడం, సాక్షిలో వచ్చే వార్తలు నిజమని దాని మీద డిబేట్లు చేయాలంటే ఇక మనం రోజులు ఆ సాక్షి పేపర్ డిబేట్ల మీద కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి దాని గురించి వదిలేయండి. అంటే అజయ్ గారు వాళ్ళు వేసే న్యూస్ల మీద మనం చెయ్యొద్దు, కానీ అక్కడ విష్ణు కుమార్ రాజు గారి పేరు వచ్చింది కదా, దాని గురించి మాత్రము ఒక క్లారిటీ ఇవ్వండి. అలా వేస్తే విష్ణు కుమార్ రాజు ఊరుకుంటారా? ఆ సాక్షి వాళ్ళకి తెలుసో తెలీదో మేము కూటమిలో ఉన్నాం. కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. అది వాళ్ళు మర్చిపోతానట్టున్నారు. అది గమనించాలి మొదటగా. దాన్ని వదిలేయండి. విజనరీకి విధ్వంసానికి, విజనరీకి దోపిడీ విధానానికి మీకు తేడా చెబుతాను. నారా చంద్రబాబు నాయుడు గారు కరకట్ట పక్కన రాష్ట్ర ప్రజలు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ముఖ్యమంత్రి ఒక ప్రజా దర్బార్ నిర్వహించేదానికి ఒక ప్రజావేదిక నిర్మించడం జరిగింది. ఆ ప్రజావేదికలో కొన్ని లక్షల మంది నియోజకవర్గాల్లో ఉన్న లేదా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వాళ్ళకున్న ఇబ్బందులు సీఎం హోదాలో ఆయన వాళ్ళందరికీ న్యాయం చేయడం జరిగింది. అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు. ఇది ప్రభుత్వ ధనంతో నిర్మించడం జరిగింది, దీన్ని కూల్చివేయొద్దు. ఒక ప్రతిపక్ష నేతగా నాకు ఈ భవనాన్ని వాడుకునే అవకాశం కల్పించండి అంటే మీరు నేను సూటిగా అడుగుతా ఉన్నా, దాన్ని విధ్వంసం అనాలా లేక సైకోయిజం అనాలో మీరే చెప్పండి. ఆ భవనాన్ని అసలు నిర్బంధంగా ఏ విధంగా కూల్చివేశారు, ఆ శిథిలాలు ఇప్పుడు కూడా ఏ విధంగా ఉన్నాయనేది మీ మీడియా వారికి తెలుసు. అది నిర్మించింది చంద్రబాబు నాయుడు గారి సొంత నిధులతో కాదు మేడం, అది ప్రజాధనంతో. దాన్ని ఇంకో ఆఫీస్కి వినియోగించుకోవచ్చు, దాన్ని ఇంకో ప్రభుత్వ కార్యాలయానికి వినియోగించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఉండే, లేకపోతే లేదు. దాన్ని ఒక ప్రభుత్వ కార్యాలయానికి వినియోగించండి. ప్రభుత్వ ధనంతో నిర్మించిన దాన్ని విధ్వంసం చేసే ఆలోచన సైకోయిజం మీదైతే. మీరు మాట్లాడుతూ ఉన్నారు భారతీ రెడ్డి గారికి కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వీళ్ళు చెప్పారు. అది కట్టింది పర్యాటక రంగం కోసం అని చెప్పని నేను సూటిగా అడుగుతా ఉన్నా లక్ష్మణరావు గారిని, ఎక్కడైనా జీవో ఉందా? పర్యాటక రంగం కోసం ఈ భవనాన్ని నిర్మించామని ఎక్కడైనా మీరు జీవో ఇచ్చారా ఆ రోజు? రెండో విషయం, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, అజయ్ గారిని పూర్తిగా మాట్లాడనివ్వండి. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం అజయ్ గారిని చెప్పనివ్వండి. మీరు చెప్పినప్పుడు ఆయన కూడా ఆగారు కదా. ఇది పర్యాటక రంగానికి సంబంధించి శాఖ మంత్రి ఏం మాట్లాడుతా ఉన్నాను. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, మీకు టైం వస్తుంది కాబట్టి మాట్లాడదు. ఒక్క నిమిషం మీరు ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మాట్లాడదురు కానీ. జగన్మోహన్ రెడ్డి కలల భవనం ప్రజాధనంతో నిర్మించుకున్న కలల భవనం. ఇంకో మాట మాట్లాడుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రంగా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖజానా నుండి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ముందు భారతదేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్ కి రాలేదా? ఏ విదేశీ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళు ఉండలేదా? వాళ్ళు ప్రజలు నవ్వుతున్నారు. లక్ష్మణరావు మీ మాటలు విని మీ నాయకుడు ప్రెస్ మీట్ చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కమిడియన్ స్టార్ లాగా తయారయ్యాడు మీ జగన్మోహన్ రెడ్డి. మీ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేమర్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేమర్స్ మీ జగన్మోహన్ రెడ్డి లక్ష్మణరావు గారు, అజయ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు అజయ్ గారు అడిగారు, గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే భవనం ఉందో ఎందుకు కూల్చేశారని కూడా అడుగుతున్న పరిస్థితి. అది కూడా ప్రభుత్వం. అజయ్ గారు దాన్ని మీరు హర్షించాలి. మీ మాదిరి ప్రజావేదిక కూల్చేసినట్టు జగన్మోహన్ రెడ్డి కట్టాడు కాబట్టి ప్రజాధనంతో కూటమి ప్రభుత్వం కూల్చివేయడం లేదు. దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించబోతా ఉన్నా. దాన్ని మీరు హర్షించండి. మీ మాదిరిగా విధ్వంసం చేయటం లేదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు.
దీన్ని ఓపెన్ బిడ్ లో అందరిని పిలవడం జరుగుతుంది. Yes. అజయ్ గారు ఒక్క నిమిషం, దానికి ఆన్సర్ చెప్తారు లక్ష్మణ్ రావు గారు. అజయ్ గారు ఒక్క నిమిషం. నిర్మించుకోవడానికో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు. అజయ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ రావు గారు, గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు భవనం కట్టుకున్నారని చెప్పి మీరు ఎలా అయితే కూల్చేశారో, మేము అలా కూల్చలేదు, ఇప్పుడు మేము దాన్ని ఉపయోగిస్తున్నాం అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? మా చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని వృధా చేస్తా అక్కడ కట్టినటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఇంటి దగ్గర లేదంటే అక్కడ ఏమంటారు ఉన్న పర్మిషన్లకు వ్యతిరేకంగా కట్టినటువంటి భవనం. సో ఈ రోజున మేమైతే రిషికొండ మీద ఏదైతే కట్టామో ఆ భవనానికి అన్ని రకాల ఫారెస్ట్ నుంచి కానీ టూరిజం నుంచి కానీ అన్ని రకాల పర్మిషన్లతో కట్టినటువంటి భవనం. మేము ఎక్కడ కూడా పర్మిషన్ని రూల్ చేయలేదు, రూల్ బ్రేక్ చేయలేదు. ప్రతిదీ కూడా పర్మిషన్ తీసుకొని ఆ భవనాలు నిర్మించాం. ఆ భవనాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని, టూరిజం శాఖని ఏదైతే అది అభివృద్ధి పదంలో నడిపించడానికి కట్టిన భవనాలు. కానీ ఇది చేసిన ప్రసారాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాను నిస్సిగ్గుగా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టంగా అనుకూలంగా వాళ్ళు కట్టుకున్నారని. మేము ఇష్టంగా కట్టుకున్నాం, అనుకూలంగా కట్టుకున్నాం, నిజమే. కట్టుకున్నప్పుడు ఆ భవనంలోకి మిమ్మల్ని ఎవడాలమన్నాడు? ఆ భవనాన్ని మీరు ఇప్పుడు ఎందుకు పర్యాటక రంగానికి లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు మీకు కానీ మీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రిషికొండ మీద కట్టిన భవనం దగ్గరికి వెళ్ళి ఆ భవనాన్ని చూడడానికి కానీ ఆ భవనాన్ని ఎలా వినియోగించుకోవడం మాట్లాడటానికి కానీ ఆ భవనాన్ని వినియోగించుకోవడం కానీ మీకు ఎవరిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు లక్ష్మణ్ రావు గారు ఎందుకు ఆగిపోయాడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కట్టారు, దాన్ని మనం వినియోగించకూడదు అనే మీరు కట్టుకున్న భవనాలు, మీరు కట్టుకున్న విధానం ప్రజావేదిక ప్రజా సమస్యలు ప్రజా దర్బార్ ఎప్పుడు జరగలేదు. ప్రజా దర్బార్ ఎక్కడ జరగలేదు. ప్రజావేదిక ప్రజా సమస్యల గురించి ఎక్కడ మన ప్రజలు వచ్చి ఎక్కడ వాళ్ళకి వినతులు ఇచ్చిన సందర్భంలో కానీ ప్రజావేదిక వేరే ప్రజావేదిక వినియోగిస్తా ఉన్నాం. ప్రభుత్వం అనుకుంటుందా దాంట్లో మీరు ఎందుకు వెళ్తున్నారు, దాంట్లో మీరు ఎందుకు వెళ్తారంటావు? మీరు కమిషన్లు అనుకోవడానికి, కమిషన్లు తినడానికి మీరు కట్టినటువంటి తాత్కాలిక అసెంబ్లీ భవనం మేము చూసాం. 650 కోట్లు పెట్టి మీరు కట్టిన తాత్కాలిక భవనం, 750 కట్టి మీరు కట్టినటువంటి హైకోర్టు అసెంబ్లీ ఇవన్నీ కూడా సుమారు మీరు 350 కోట్లు మీరిద్దరు అలా మాట్లాడుకుంటే ఎవరికి అర్థం కాదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటే బాగుంటుంది. లక్ష్మణ్ రావు గారు, అజయ్ గారు ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. తర్వాత వాటిని ప్రభుత్వం వినియోగించుకుంటుందా? తాత్కాలిక భవనాలు అంటే మీ మాదిరిగా దాంట్లో వేరే ప్రభుత్వ వినియోగించుకుంటాయి. మీ మాదిరి కూల్చివేసే ధోరణి జగన్మోహన్ రెడ్డి మాదిరి పబ్జి ఆడుకుంటా ఇంట్లో సీఎం సెట్ వేసుకొని, ఇంట్లో దేవుళ్ళు సెట్లు వేసుకొని జనాల్లోకి రావాలంటే పరదాలు, బారిగేట్లు, వేల మంది పోలీసు, మీరు వెళ్లే రోడ్లో స్కూళ్ళు సెలవులు, అసలు షాపులు మూసివేత. ఈ మాదిరి పరిపాలించే మీ నాయకుడు ఎక్కడ? నిత్యం ప్రజల్లో ఉంటే మా నాయకులు ఎక్కడ? నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దోచేసి దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో గరుడయ్యా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకెక్కడి నుంచి మీ పరిపాలన? 11 సీట్లకు పరిగెత్తించారు మీ వైసీపీ నాయకులు. సిగ్గు రావడం లేదు, అయినా పద్ధతి నేర్చుకోవడం లేదు, అయినా ప్రతిపక్ష పాత్ర ప్రతి దాని మీద బురద తల్లే విధానం.
నిద్ర లేచిన దగ్గర నుంచి ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి. వాళ్ళు కడుక్కుంటూ ఉంటారు కాబట్టి అభివృద్ధి కుంటుపడుతుంది, సంక్షేమం జరగదు. అప్పుడు మనం హ్యాపీగా ఇళ్లలో సాటిజంతో నిద్రపోవచ్చు. ఈ సైకో ఆనందం తప్ప మీకు ఈ రాష్ట్రం అజయ్ గారు ఒక్క నిమిషం. రాష్ట్రంలో పెట్టుబడుల వలన ఎక్కడన్నా మీ ఆలోచనలు ఉన్నాయా? ఆ విధంగా మీరు ఎక్కడ సలహాలు సూచనలు చేస్తా ఉన్నారా ఈ 2 సంవత్సరాల కాలంలో? లక్ష్మణ్ మా వీళ్ళు ఎంత అభివృద్ధిలో పరిగెడుతూ ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతిని 3 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 3 కిలోమీటర్ల రోడ్డు అమరావతిలో వేయడానికి అంటే 1 కిలోమీటర్కు 100 కోట్లు ఖర్చు పెట్టారంటే ఈయనేమో ఎండుతో వేస్తూ ఉన్నారా, బంగారంతో వేస్తూ ఉన్నారా, లేదంటే వినండి 3 కిలోమీటర్లకి 300 కోట్లు ఖర్చు పెట్టారని ఎక్కడి నుంచి వచ్చిందండి లక్ష్మణరావు గారు? ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఎవరు కూడా అటువంటి రోడ్లు వేయలేదా? 300 ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, అనవసరమైన ఆరోపణలు చేయొద్దు. అంటే 3 కిలోమీటర్లకి 300 కోట్లు ఖర్చు పెట్టారనేది ఎక్కడుంది? మీరు ప్రూఫ్స్ చూపించగలరా? ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర? లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు, అనవసరమైనవి ఆరోపణలు తీసుకురావద్దు. మనం మాట్లాడుకునే అంశం వేరు. ఫైనల్ గా అజయ్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? ఋషికొండ భవనాలు ఫైనల్గా అజయ్ గారు ఏం చెప్తారు ఋషికొండ భవనాల గురించి? అంటే ఏదైతే మీటింగ్లో మాట్లాడారో మళ్ళీ కూడా చర్చించి దాన్ని పర్యాటక రంగంకి అభివృద్ధికి, అలాగే ఏదైతే విడిది మనకి దాని గురించి మనం మాట్లాడుకున్నామో దానికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు? మేడం, ఈరోజు మంత్రుల స్థాయి సంఘం ఆ ఋషికొండ ప్యాలెస్ని పరిశీలించబోతా ఉంది. 28వ తారీఖు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఏ సంస్థ అయితే ముందుకొచ్చి ఈ రాష్ట్ర ఎకానమీ వృద్ధి చెందేదానికి వాళ్ళు సహకరిస్తారో ఆ సంస్థకి ఆ ఋషికొండ ప్యాలెస్ ఇవ్వటం జరుగుతుంది. ట్రాన్స్పరెన్సీగా దీంట్లో మళ్ళీ చెబుతా ఉన్నాం, ట్రాన్స్పరెన్సీగా ఇది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోయే నిర్ణయం. విధ్వంసం వీళ్ళ మాదిరి పడగొట్టడాలు, కూల్చివేతలు కూటమి ప్రభుత్వానికి తెలియదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేదానికి ప్రతి క్షణం పనిచేస్తా ఉన్నా మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీటిల్లో ఏదైనా డౌట్ ఉంటే ఇళ్ళు గొగ్గోలు పెట్టకుండా ప్రజల మధ్యకి వెళదాం, ప్రజల మధ్య ఉండి చర్చిద్దాం. ప్రజల మధ్య సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది, ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ అవుతా ఉన్నాయనేది వీళ్ళ కళ్ళ కట్టట్టు మేము తిప్పి చూపిస్తాం. వీళ్ళకి తిరిగే ఆలోచన అవకాశం లేకపోతే లక్ష్మణరావు గారు ఫైనల్ గా మీరు చెప్పండి. ఒక్క నిమిషం అజయ్ గారు, దయచేసి ఫాలో అవద్దని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి సూచన చేస్తా ఉన్నాను. లక్ష్మణరావు గారు, ఏదైతే ఆతిథ్య రంగానికి ఋషికొండ భవనాలు కేటాయిస్తామని చెప్తున్నది మీరు అంగీకరిస్తారా మీ తరపు నుంచి, వైసీపీ తరపు నుంచి? ఆదిత్య రంగానికి పెడతారా, దేనికి పెడతారా, దేనికి వాడతారా తీసుకున్న నిర్ణయానికి మేము అంగీకరిస్తామా లేదనేది పక్కన పెడితే, ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమనించాలి. అప్పుడు ఏదైతే మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా కొట్టుకున్న ప్యాలెస్ ఏదైతే అన్నారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజంకు ఉపయోగపడే డెవలప్మెంట్ కోసం కట్టిన భవనం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఎన్ని లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేశారో అర్థమవుతూ ఉంది. 30,000 మంది అమ్మాయిలు అన్నారు, 30,000 మంది అమ్మాయిలు, అది అంత తప్పని అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్థిక విధ్వంసం అన్నారు, ఆర్థిక విధ్వంసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల రూపంలో కానీ, పారిశ్రామిక రూపంలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ విధానం కానీ దక్షిణ భారతదేశంలోనే నంబర్ 1 ఉంది. అలాగే భారతదేశంలో 5-8 స్థానంలో ఉందని చెప్పి RBI గణాంకాలు కాగ్ రిపోర్ట్లు వచ్చినాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది సంక్షేమం తాడేపల్లి అలాగే గవర్నమెంట్ అభివృద్ధి మేడం. డెవలప్మెంట్ అన్ని అది కూడా కూడా ప్యారలల్ గా కాదు. తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రం చదువుతారు ముందంజలో ఉంది, లేకపోతే ఆ సాక్షి ముందంజలో ప్రచురించిన పరిగెత్తిందని పనికి మాలిన అన్ని పనులన్నీ. అంతమని చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ రోజున నుండి లేనిపోయిన పారిశ్రామిక అబద్ధాలను కూడా పరుగు మాట్లాడుతూ పెట్టారు. లేనిపోయిన అబద్ధాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియపరిచినటువంటి కూటమి ప్రభుత్వానికి Yes, right. అజయ్ గారు, లక్ష్మణ్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు అలాగే లక్ష్మణ్ రావు గారు. మనం ఇది మాట్లాడుకుంటూ ఉంటే కంటిన్యూ అలా అవుతూనే ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. నిర్మించామని చెబుతా ఉన్నారు మేడం. ఒక జీవో చూపించండి, అది తీసుకోండి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, లక్ష్మణ్ రావు గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.